నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. శ్రీశైలానికి 1.5 క్యూసెక్కులు పైనుంచి కొనసాగుతున్న వరద. నేపాల్లో ఘోర విమాన ప్రమాదం 19 మంది దుర్మరణం. మత్స్యకారులకు గుడ్ న్యూస్ 217 జీవోను రద్దు చేస్తామని ప్రకటించిన మంత్రి అచ్చెన్నాయుడు. ప్రజల తరపున అసెంబ్లీలో పోరాడండి వైఎస్ జగన్ కు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు సూచన. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం శాసనసభలో తీర్మానం పెట్టనున్న తెలంగాణ సర్కార్. బీజేపీకి రాష్ట్ర ప్రజలు తప్పక బుద్ధి చెప్తారు మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరిక. కుర్చీ బచావో బడ్జెట్ కేంద్రంపై రేవంత్ రెడ్డి ఫైర్. నేను అగ్నిపర్వతంలా ఉన్నాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం. అసాధారణ పరిస్థితిలో తప్ప బెయిల్ను అడ్డుకోవద్దు హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశం. నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదు సుప్రీంకోర్టు. దిక్కు దివానం లేని రాజకీయ పక్షపాత బడ్జెట్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విమర్శ. ఆలోచన లేకుండా చట్టాన్ని తీసుకువచ్చారు ల్యాండ్ టైటిలింగ్ బిల్లుపై చంద్రబాబు ఫైర్. జగన్ ఉమా మద్దతు ఉంటుంది రాజకీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటాం యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. మంత్రులను మాయం చేసేలా అధికారుల సమాచారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు లోక్సభలో కేంద్రం ప్రకటన. హైదరాబాద్ పాతబస్తీ జియాగూడలో తీవ్ర విషాదం అగ్ని ప్రమాదంలో తండ్రి కూతుర్లు మృతి. నిధులు ఇవ్వకపోయినా ప్రధాని పెద్దన్నే మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టారు సిపిఐ నేత అన్నీ రాజా. ముగిసిన డెడ్ లైన్ ఐఏఎస్ అకాడమీకి రిపోర్టు చేయని పూజా కేత్కర్. కోవిడ్ నుంచి కోలుకున్న బైడెన్ వైట్ హౌస్కు చేరుకున్న అధ్యక్షుడు.